విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజ్కి ముఖ్యంగా నేను రావడానికి కారణమైన నిజంగా నేను ఇప్పటివరకు చాలామంది మిత్రులు ఉన్నారు నాకు నన్ను ఆహ్వానించి మీ అందరినీ నాకు పరిచయం చేసినటువంటి నేను నా దృష్టిలో గొప్ప వ్యక్తి సంతోష్ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో అట్లాగే మన సుకేష్ గారు వీరు కూడా మా మీటింగ్ని అటెండ్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలు అట్లాగే యువత ఎవరైతే ఉన్నారో అట్లాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంతేకాకుండా నాతో పాటు అసలు మీరు చిత్ర విచిత్రం నేను సమాజంలో ఏ సేవ అయితే చేయడానికి బయలుదేరానో అసలు ఎవ్వరు నా సొంత చుట్టాలంటే ఎవరు లేరు. ఇగో ఈయన విద్యార్థి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి నా గురించి కనుక్కొని అంటే సమతా సుదర్శన్ అనే వ్యక్తి అరే ఈయన పబ్లిక్లో ఇంత సర్వీస్ చేస్తున్నాడు ఎందుకు ఎట్లా సేవ చేస్తున్నాడు ఈయనకి ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి నాతో ఒక వారం రోజులు తిరిగి అన్న నా జీవితంలో మీలాంటి వ్యక్తులు నాకు ఎక్కడ తారసపడలేదు, మీరేమన్నా అవకాశం ఇస్తే మీ వాలంటరీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో నాకు రూపాయి మీరు జీతం ఇవ్వకుండా పర్వాలేదు నేను మీతో వాలంటరీగా పనిచేస్తానని చెప్పి నాలో జైన్ అయినటువంటి ఒక సైనికుడు మా సాహెబ్. ఇట్లా ఒక్కొక్క సైనికులు అట్లాగే నా గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి మా శేఖర్ గారు ఇందాకనే చెప్పారు. మీరు ఇక్కడ నమ్మరు, ఇక్కడ ఉన్న అది చెప్పకూడదేమో తప్పుగా అవుతుందేమో కానీ వీళ్ళెవరు నాకు ఏ రకంగా కూడా చుట్టాలు కాదు, కులం కాదు, నా మతం కాదు, నా ప్రాంతం కాదు. కానీ నేను చేస్తున్న సర్వీస్ సేవ ఏదైతే ఉందో పేద ప్రజలు బాగుపడాలి, పేద ప్రజలకు చేయూతనివ్వాలని చేస్తున్నానో దాన్ని తెలుసుకుని వచ్చినట్టు వ్యక్తుల్లో మా శేఖర్ గారు, ముఖ్యంగా ఇందాక మా సాయి కుమార్ గారు, వీళ్ళందరూ నన్ను అన్న సార్ అని ఎంత ప్రేమగా గౌరవిస్తారో అట్లాగే మా ముత్యం గారు, మా అనిల్ గారు ఇక్కడే తురాటి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇగో ఈ అబ్బాయి ఒక్కడే మావాడు అంటే మా బ్రదర్ ఇట్లా మా బామ్మర్ది, మా డ్రైవర్ అయితే నా ఎంబడే ఉంటాడు. కానీ ఇక్కడ వచ్చిన మా సైనికులంతా కూడా ఓన్లీ మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు వాళ్ళకున్న సంబంధం ఒకటే, మేము ఏ సేవ అయితే చేస్తున్నామో ఆ సేవను తెలుసుకొని మా దాంట్లో జాయిన్ అయిన వ్యక్తులే ఈ సమూహం. కాబట్టి నేను కూడా ఈరోజు సంతోషపడుతున్నాను ఏంటంటే దయచేసి మీకు ఏదన్నా ఒక 10 నిమిషాలే మాట్లాడతాను, మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. అంటే నేను మాట్లాడేది కొంచెం డిస్టర్బ్ అవుతాను. మీరు కూడా ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు, భూమేష్ గారు ఉన్నారు, ప్రవీణ్ గారు ఉన్నారు, ముత్తన్న గారు, భోజన్న గారు, సునీలు, శ్రీనివాసు, గంగాధర్, మురళి, ఇంకా చాలామంది యూత్ ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను సేవ చేయడానికి కారణం ఏంటో మొన్న మా మిత్రులు పటేల్ గారు, నేను మొట్టమొదటిసారిగా 2 రోజుల కిందటనే మా సంతోష్ పటేల్ గారిని చూశాను, తర్వాత సుకేష్ గారిని చూశాను. నేనేం చెప్పానంటే మా అనిల్ గారికి ప్రతి గ్రామం నుండి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ముఖ్యుల్ని పిలవండి, మనం పరిచయం చేసుకుందాం, పరిచయం చేసుకుని మన బంధాన్ని పెంచుకుందాం, మన బంధాన్ని పెంచుకొని మనం ఏ సేవ అయితే చేస్తున్నామో దాన్ని విస్తరింపజేద్దామని చెప్పి అందులో భాగంగానే ఈ ఇద్దరిని పిలవడం జరిగింది. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత సంతోష్ గారిని కౌగిలించుకున్నాను, ఆయన్ను హగ్గింగ్ చేసుకొని సంతోష్ గారు భవిష్యత్తులో మనకు ఎట్లా ఉందంటే మన పరిస్థితి నర్సాపూర్ మండలి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ దిక్కులేని వాళ్ళు ఉంటారు కదా, ఎవ్వరు దిక్కు లేకుండా ఉంటే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయో ఆ కుటుంబాలు ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయి. నేను ఈరోజు మనం ఏ గ్రామానికి వెళ్ళాము, టెంబూర్ని ఒక గ్రామానికి వెళ్ళాము. 2 భార్య భర్తలు, ఒక కొడుకు, ఒక బిడ్డ, వాళ్ళు చదువుతూ ఉన్నారు. పాపం ఆ ఇల్లు చూస్తే మన ఆదిలాబాద్ జిల్లాలో గోల్డ్ వాళ్ళ కుర్చీలు ఉంటాయి కదా, అంతకంటే అధ్వానంగా ఉన్నాయి. దీనికి కారణం ఎవరు అనేది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నేను నా పరిచయం కూడా మీకు చెప్పి అసలు సమతా ఫౌండేషన్ ఏం చేస్తుంది, ఎందుకోసం మీ గ్రామానికి వచ్చింది, మీ నుండి మేము ఏమి ఆశించి రాలేదు, మేము సేవను మాత్రమే ఆశించాము, సేవ కోసమే వచ్చాము. ఇట్లాంటి సంతోష్ పటేల్ లాంటి వాళ్ళు నాకు అండగా ఉంటే నేను చేసే సేవలు అయితే ఉన్నాయో ఇంకా వినూతంగా నేను దాన్ని పెద్దదిగా చేసి ఈరోజు వందలాది మందికి సహాయం చేస్తున్నాను. భవిష్యత్తులో 1000 మంది కూడా దాన్ని విస్తరించడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను చెప్పాను అనిల్ కుమార్ గారికి, సంతోష్ పటేల్ గారికి చెప్పండి, సంతోష్ పటేల్ గారు ఒక్కడున్నా పర్వాలేదు, సుకేష్ ఇద్దరున్నా పర్వాలేదు, ఆయన కాకుండా ఒకవేళ ఆయన దోస్తులు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక 5గురినైనా పిలవండి,
ఓ 5గురు కూడా రాకపోతే ఆ ఇద్దరిలో ఉండండి, ఆ ఇద్దరు రాకపోతే సంతోష్ పటేల్ గారిని మాత్రం కంపల్సరీ ఆ గ్రామంలో ఉండమని చెప్పండి అని చెప్పి మా అనిల్ కుమార్ మా CEO మా ఆర్గనైజేషన్కి తనకి చెప్పి నేను ఇక్కడికి రావద్దాను. ఇక నేను చెప్తాను, నా పేరు సమతా సుదర్శన్, నాది గొల్లమాడ. బతుకు తెరువు కోసం నేను హైదరాబాద్ పోయినప్పుడు కటిక దరిద్రంలోంచి పోయిన ఆ పరిస్థితి ఒక సినిమా తీయచ్చు, ఒక నవల రాయొచ్చు, అట్లాంటి పరిస్థితి నాలాంటి జీవితాలు అంటే చాలా ఉంటాయి, కానీ అందులో నేను అరుదుగా ఉంటానేమో అని ఒక్కోసారి అనుకుంటా ఉంటాను. విషయం ఏంటంటే నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక 2 పాయింట్లు 2 షర్ట్లు కర్రల మీద కట్టెల మీద అండుకుంటే మన గంజులు ఉంటాయి కదా, బువ్వా కూర అండుకునే బాసన్లు ఉంటాయి కదా, ఆ మురికి పట్టిన బాసన్లు, కొంచెం ఉప్పు కారు పసుపు కొంచెం మంచినూనె తీసుకుని హైదరాబాద్ పోయాను. నేను హైదరాబాద్ ఎందుకు పోయానంటే నాకు ఫీజులు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, మా తల్లిదండ్రుల దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, బ్యాగు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. చేతిలో పట్టుకొని పోయి ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటే మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేవాళ్ళం. అక్కడ ఏమైపోయిందంటే అవి కూర్చొని గవర్నమెంట్ సంవత్సరానికి 2 డ్రెస్సులు ఇస్తుంది హాస్టల్లో. SC ST BC మైనారిటీ హాస్టల్లో మీకు తెలుసు కదా, 6 సంవత్సరానికి 2 డ్రెస్సులు ఇస్తుంది. అవి సైజులు కరెక్ట్ రావు, దారాలు కట్టుకోవాలి. అట్లాంటి దీన పరిస్థితి. నేనేం చేశాను, ఆ 2 డ్రెస్సులు ఇస్తే రోజు 3వ డ్రెస్ మా తల్లి చిన్నప్పుడే చనిపోయింది, తండ్రి హ్యాండిక్యాప్ కుంటే ఆయన, మా నాన్నమ్మ మమ్మల్ని పోషిస్తుంది. అక్కడ పోయి కూర్చొని హాస్టల్లో పోయి కూర్చొని కాలేజీలో కూర్చుంటే బనీన్లు లేవు, లోపల అండర్వేర్లు కూడా లేవు. మా పరిస్థితి రోజు కూర్చుంటే అట్లా టాకాలు పడ్డాయి. టాకాలు పడ్డాయి. అందరు నీలాంటి వాళ్ళు వచ్చి తిడతా ఉన్నారు, ఏంరా బుద్ధి లేదురా కొద్దిగానే నీకు, నీ ప్యాంటుకు టాకాలు పడ్డాయి, నీవేమో కుట్టించుకుంటా లేవంటే. ఆయన ఫోన్ వస్తే ఆ పేపర్ పక్కన పెట్టుకొని మాట్లాడి బయట వాళ్ళకి కనపడద్దని నేను కూడా అప్పుడే పుస్తకాలు అడ్డు పెట్టుకొని రోజు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏంట్రా నా బతుకు, చదవాలని ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా నేను IAS IPS కావాలి, నేను ఒక పై స్థాయికి వెళ్ళాలి, కింది పేద ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళకు సేవ చేయాలని చెప్పి అనుకున్నాను. కానీ నా దురదృష్టవశాత్తు ఏంటంటే చదువుకునే అవకాశం లేక, ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనలేక, సరి అయిన తిండి లేక, హాస్పిటల్ వెళ్తే డబ్బులు లేక, ఎప్పుడైనా పొరపాటున హాస్టల్లో అందరూ స్నానం చేస్తాం, అందరు బట్టలు ఒకరు కప్పుకుంటాం, ఎక్కువ కురుపులు అవుతాయి, గజ్జి అవుతుంది, గోగుడు అవుతుంది, తామర అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు నాకు. అప్పుడు నేను ఇక్కడ నుండి ఏం చేశానంటే గత్యంతరం లేక నేను ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ, మా తండ్రి వాళ్ళ తల్లి ఓ 500 రూపాయలు ఇచ్చింది. ఆమె కూలి పని చేసుకునేది. ఆ డబ్బులు ఒక 5-6 కుండలు ఉంటాయి, లోపడి కుండలో పెట్టింది. కాగంటాం కదా మనం, అప్పుడు కుండలు ఉండేవి కదా. ఎట్లా చేసింది, వాళ్ళు ఇచ్చిన కూలి వీళ్ళు ఇచ్చిన కూలి 20 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు ఇంత పెద్ద కట్ట చేసి పేలిక మీద పేలిక చుట్టి ఆ కుండలో పెట్టి ఉంచింది. పోయేటప్పుడు ఏడ్చుకుంటా ఆ ముట్ట అది ఇప్పడానికి ఆమె బాగా బట్టలు చుట్టింది, అది పేలికలు చుట్టింది. ఇక గిన్ని పేలికలు చుట్టింది, అలా ఉన్నాయి 500 రూపాయలు. మామూలుగా వేరే వాళ్ళు అయితే ఓ 50,000 రూపాయలు 5 లక్షల రూపాయలు ఉంటే అన్ని పేలికలు చుడతారు, కానీ వాళ్ళు పేదోళ్ళు కదమ్మా. వాళ్ళు తండ్రి హ్యాండిక్యాప్, ఆయన కాలు మంచి పని చేయదు, ఆయన కూడా చనిపోయాడు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. మాకున్న దిక్కు ఆమెనే, మా నాన్నమ్మ దిక్కు. ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని నేను హైదరాబాద్, ఒక్క మాటలు చెప్పాలంటే హైదరాబాద్ జీవనోపాధి కోసం పోవడం జరిగింది. పోయేటప్పుడు ఒకటే అనుకున్న, దేవుడా నేను అయితే చిన్నప్పటి నుండే నాకు ఒక గోల్ ఉంది, నేను IAS కావాలి, లేకపోతే IPS కావాలి, పెద్ద ఆఫీసర్ని కావాలి, నాతో పాటు ఈ సమాజానికి సేవ చేయాలి, పేద ప్రజలు ఎక్కడున్నారో వీళ్ళకి సేవ చేయాలని చెప్పి ఏదైతే మనసులో అనుకున్నానో నా కళ చెదిరిపోయింది. నాకు అసలు టాకాలు వేసుకోవడానికి డబ్బులు లేవు. నేను ఎక్కడ IAS చదువుతాను, ఎక్కడ IPS చదువుతాను. కాబట్టి నేను హైదరాబాద్ వెళ్ళి చాలా పనులు చేశాను. హోటల్లో చిప్పలు గడిగాను, డ్రైవర్గా పనిచేశాను, షాపుల్లో జీతం ఉన్నాను, రకరకాలుగా జీతాలుండి నేను మళ్ళీ మనకున్న తెలివికి అంటే ఎక్కడైతే నేను దెబ్బతిన్నానో ఆ దేవుడు కనికరించారు. మీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆశీర్వాదం వల్ల, మనం నమ్ముకున్న దైవ బలం వల్ల నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వెళ్ళాను. అక్కడ వ్యాపారం చేసినప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టాలి, ఒక వ్యాపారంలో చేయని కావాలంటే. కానీ నా ఆనెస్ట్ను, నా మంచితనాన్ని నేను చూసి 5గురు ఒక రియల్ ఎస్టేట్ పెట్టినప్పుడు నన్ను వితౌట్ రూపాయి డిపాజిట్ లేకుండా నాకు పార్ట్నర్షిప్ ఇచ్చాను, మేనేజ్మెంట్ పార్ట్నర్షిప్ ఇచ్చాను. అట్లా నేను నా జీవితం కొనసాగుతా పోయింది. హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్లో నేను ఎక్కడైతే దెబ్బతిని ఒక డైరెక్టర్ స్థాయికి ఎదిగినప్పుడు
నా దగ్గరికి చాలామంది ఎవరన్నా పేదవాళ్ళు వస్తే ఏం చదువుతున్నావు నాన్న, ఏం చేస్తున్నావు బాబు అంటే, సార్ మా వాడు పలానా స్కూల్లో చదువుతున్నారు, మా వాళ్ళు బీసీ హాస్టల్లో చదువుతున్నారు, ఎస్టీ హాస్టల్లో చదువుతున్నారు, ఎస్సీ హాస్టల్లో సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నారు అని చెప్పినప్పుడు నేను మధ్యలో ఎవరన్నా అంత బాగే ఉందా, బాగే ఉంది సార్, ఏంటి అన్న ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా, లేదు సార్ బాగున్నాయి కానీ నాకు పుస్తకాలు లేవు సార్, నేను పలానా దానికి ప్రిపేర్ అవుతున్నా, నాకు నోటిఫికేషన్ పడ్డది పుస్తకాలు లేవంటే ఇట్రా అని చెప్పి మా డ్రైవర్ను మా ఆఫీస్లో పనిచేసిన ఆఫీస్ బాయ్లో ఇచ్చి వాళ్ళకి పంపించి పుస్తకాలు ఇప్పియడం మొదలుపెట్టాను. ఇట్లా నా పరిచయం అవుతా ఉంటే చాలామంది ఫీజులు కట్టలేక నారాయణ లాంటి స్కూల్లో, ఆకాష్ లాంటి స్కూల్లో, చైతన్య లాంటి స్కూల్లో చాలామంది మన పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ఉన్నాక ఎకరం అమ్మేసుకొని పాపం పుస్తకాలు తాట అమ్ముకొని ఉన్న ముత్తూట్ ఫైనాన్స్లో దాంట్లో తాకట్టు పెట్టి పిల్లల్ని ఎక్కడైతే చదివిస్తున్నారో చాలామంది ఫీజు కట్టలేక వాళ్ళని ఎగ్జామ్ రాయించకపోతే నేను వెళ్ళి అవసరమైతే వారిని భయపెట్టించి నా గురించి కూడా తెలిసి వాళ్ళకి సమతా ఫౌండేషన్ ద్వారా సమతా సుదర్శన్ ఒక సహాయం చేస్తున్నాడని చెప్పి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో నన్ను తెలుసుకొని, అరే సార్ స్వయంగా మీరే వచ్చారు, మా సహాయం ఏమైనా అవసరం అంటే బాబు ఇగో నువ్వు 50,000 30,000 కట్టకపోతే మా వాడికి ఎగ్జామ్ రాయించట్లేదు, నీ సంగతి చెప్పని చెప్పి 15,000 నేను కట్టి 15,000 మేనేజ్మెంట్ మానిపించేసి కొన్ని వందల మందికి మన సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా సాయం చేయడం జరిగింది. ఇట్లా నా ఉద్దేశం, నేను ఎక్కడ దెబ్బతిన్నాను, చదువుకోలేక నేను వెనక్కి వచ్చాను కాబట్టి నాకు మనసులో ఒకటి తట్టింది. నాకు తెలిసినంత వరకు, నా ఊహకు అందినంత వరకు ఎవ్వరు కూడా ఈ సమాజంలో ఖచ్చితంగా తల్లిదండ్రుల సహకారం లేక ఈ డ్రాప్అవుట్ స్టూడెంట్ మధ్యలో మానేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి సేవ చేయడం మొదలుపెట్టాను. అట్లా ఒక్కరికిద్దరికి చేయలేదు, కొన్ని వందల మందికి చేశాము. చేస్తూ చేస్తూ సమాజంలో వెళ్తున్న సందర్భంలో ఇందాక మా సాహెబ్రావు చెప్పినట్టుగా, అన్న మీదేమో మారుమూల గ్రామం ఆదిలాబాద్ అటవీ ప్రాంతం, అసలు మొత్తం తెలంగాణలో అసలు వెనుకబడ్డ జిల్లా మీదే, నువ్వు గీడ చేస్తున్నావు ఎందుకన్నా అని చెప్తే అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది. నిజమే కదా, నేను హైదరాబాద్లో వ్యాపారం రీత్యా హైదరాబాద్లో ఉన్నాను, నేను మంచి బంగ్లా కట్టుకున్నాను అక్కడ, నాకు మా 3 పిల్లలు కూడా కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నారు, అరే వీళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి నేను అక్కడ నుండి నా బిచానా తీసుకొచ్చి నిర్మల్లో పెట్టాను. నిర్మల్లో పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను, అక్కడ ఎవరెవరికి సహాయం చేశాము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అది నాకు ఆంధ్రాతో ప్రాంతం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, వాళ్ళు వచ్చి అన్నా మీ చేయుత అవసరము సార్, మీ సహకారం అవసరము, వీళ్ళు పేదవాళ్ళని చెప్తే మనం సాయం చేసుకుంటా పోతా ఉన్నాం. ఆ సందర్భంలో నేను మళ్ళీ నిర్మల్కి రావడం జరిగింది. నిర్మల్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నాకు ఎక్కడైతే స్ట్రైక్ అయిందంటే ఈ బేల్తారోడులో, ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా బేల్తారోడులో ఈ మేర కులానికి చెందిన అమ్మాయి భిక్షాటన చేస్తుంది. నేను పోయి చాలామంది ఏదో 5,000 10,000 ఇచ్చి వచ్చేస్తున్నారు, కానీ నేను అక్కడికి వెళ్ళి అటువంటి పని చేయలేదు. నేను అక్కడికి వెళ్ళి అమ్మాయిని కూర్చోబెట్టి తల్లి నీ బాధ ఏంటి అని చెప్తే, నేను చేసిన ఎంక్వైరీలో అసలు వాళ్ళ తల్లి ఎందుకు చచ్చిపోయిందని నేను ఎంక్వైరీ చేస్తే అందరూ తల్లిదండ్రులు చచ్చిపోయారు, 1,000 ఇచ్చిండ్రు, 2,000 ఇచ్చిండ్రు, 5,000 ఇచ్చిండ్రు, 10,000 ఇచ్చిండ్రు, వెళ్ళిపోయారు, కానీ అసలు కారణం ఎక్కడని చెప్పి ఎవరు తెలుసుకోలేదు. కానీ నేను వెళ్ళి వాళ్ళకి వాళ్ళ పెద్దమ్మ ఉంది, అమ్మ అసలు ఎందుకు చనిపోయింది, వీళ్ళ భర్త 7 సంవత్సరాల కింద చనిపోయాడు, ఈ అమ్మ ఎందుకు చనిపోయిందంటే, సార్ నిజం చెప్పమంటావా అంది. అమ్మ చెప్పు తల్లి అన్న. ఆ తల్లి గొడగొడ ఏడ్చుకుంటే ఏమందంటే, మా చెల్లెకు ఊళ్ళో పనులు దొరుకుతలేవు, పిల్లని శిశు మందిర్లు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది, ఇంట్లో బియ్యం లేవు, తిండి లేదు, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, భర్త చనిపోయాడు ఇజ్జత్ కా సవాల్ లేదు, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, భర్త చనిపోయాడు ఇజ్జత్ కా సవాల్ ఎవరిని పోయి అడగదమ్మా, ఆత్మగౌరవం ఎక్కువగా ఉంది, ఇజ్జత్ కా సవాల్ అనే బతికే ఆ మహిళ నేను బతికేందుకని చెప్పి ఆమె ఊరి పెట్టుకొని చచ్చిపోయింది. తెల్లారే పేపర్లు వచ్చింది, మీడియాలో మొత్తం వచ్చింది, ఏది తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటనని వస్తే నేను ఏడ్చేసిన వెంటనే మా సాహెబ్రావుకి ఫోన్ చేసి, సాహెబ్రావు అది మీ ఊరు పక్కనే ఉంది, నువ్వు అర్జెంటుకి వెళ్ళంటే వెళ్ళి వాళ్ళకి చేయాల్సినంత సాయం చేసి మళ్ళీ ఏం చేద్దామని చెప్పి అమ్మాయి పేరు మీద 25,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 53,000 అయింది. 53,000 ఆ బాండ్ ఏదైతే ఉందో పెద్ద మనుషులంతా పిలిచి మా శేఖర్ గారు, అనిల్ గారు, మా క్రాంతి గారు వీళ్ళంతా వెళ్ళి మా టీం అంతా వెళ్ళి ఆ పెద్ద మనుషులకు అప్పచెప్పడం జరిగింది. చెప్పి ఇంకేమని చెప్పాను, ఆమె అప్పటి వరకు నా ఆలోచనలు అప్పటి వరకు చాలామంది వచ్చిండ్రు, 5,000 10,000 ఇచ్చిండ్రు, కానీ మనలాగా దగ్గరికైన వ్యక్తిత్వం లేదు వాళ్ళ దగ్గర. నేను పోగానే ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకుంది,
సొంత అంకుల్లాగా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంది. మామూలుగా ఏడ్చడం కాదు. ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు అని తల్లి అంటే, ఒకవేళ నేను రమ్మని చెప్పంటే ఆ తల్లి రెడీగా ఉంది రావడానికి మా ఇంటికి. అట్లాంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనలో నిజాయితీ ఉంది, మనలో నేచర్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి అమ్మాయి కనెక్ట్ అయిందని చెప్పి నేను భావించి అమ్మాయికి చేసినాం. ఇప్పటికి కూడా అమ్మాయికి చెప్పాను, నేను ఎంత బిజీగా ఉన్నా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఇంత డ్రెస్సు, ఒక స్వీటు, ఫ్రూట్స్ అన్ని కొన్ని తీసుకెళ్ళి, తల్లి నువ్వేం బాధపడద్దు, నీ సొంత మామయ్య నేనున్నా, నీకు చదువుకోవడానికి అన్ని రకాలు ఉపయోగపడతా, నీ మ్యారేజ్ కోసం ఒక 53,000 రూపాయల బాండు రెడీగా ఉంది నీ పెళ్లికి, కానీ నీకు సహాయం నేను ఇప్పుడు పడతానని చెప్పి ఆ ఒక్క తల్లికి నేను ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా సహాయం చేయడం మొదలుపెట్టాను. అది పెట్టి నేను మళ్ళీ హైదరాబాద్ పోయినా. మళ్ళీ మా అనిల్ కుమార్ ఫోన్ చేసిండు, సార్ మీరు అర్జెంటుగా రావాలన్నాడు. ఏంది బాబు అని చెప్తే, సార్ ఇగో ఇక్కడ కూడా 4 సంవత్సరాల కింద వాళ్ళు ఆదివాసి బిడ్డలు నాయక్ పోర్ట్స్ అంటాం కదా, నర్సాపూర్లో నాయక్ పోర్ట్సే కదా, నాయకపోళ్ళు అంటారు. ఆ నాయక్ పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి 4 సంవత్సరాల కింద చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది, ఒక అమ్మాయి, 2 ఆడపిల్లలు. ఇట్లాంటి సంఘటన సార్ మీరు అని చెప్తే ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసిండ్రు. మా అనిల్, మా CEO కూడా ఫోన్ చేసిండ్రు, మీరు రావాలంటే. మళ్ళీ అక్కడికి వెళ్తే అమ్మాయి పరిస్థితి ఏంటంటే బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి, లోపల అండర్వేర్స్ లేవు. మళ్ళీ నా చిన్ననాటి జీవితం గుర్తొచ్చి మళ్ళీ ఏడ్చేసిన నేను. మళ్ళీ ఏడ్చి ఇదేం కర్మరా బాబు అని చెప్పి, ఇక అక్కడైతే 25,000 ఇచ్చినాం, ఇక్కడ 1,000 ఎక్కువ ఇస్తే మంచిది అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయికి 20,000 రూపాయలు ఇచ్చి 26,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ అమ్మాయిది ఒక 54,000 55,000 డిపాజిట్ అయితే అది కూడా ఈ పెద్దలే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇట్లా ఉండి మళ్ళీ నేను పని చేసుకోవడానికి మళ్ళీ ఆఫీస్కి పోయి హైదరాబాద్ వెళ్ళిన. మళ్ళీ ఒక కబురు వచ్చింది, సార్ మీరు అర్జెంటుగా రావాలి, ఈ బామ్నీలో ఈ ముదిరాజు కులానికి సంబంధించిన వాళ్ళు 7 సంవత్సరాల కిందట ఈ కడతాలు ఎక్కడైతే ఉందో కడతాలు హైవే మీద యాక్సిడెంట్ అయింది. భర్తకు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆయన అక్కడ 4 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల నుండి బెడ్ మీద ఉన్నాడు. తల్లికి కూడా యాక్సిడెంట్ అయింది, ఒక కాలు తీసే, ఆ భార్యకు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేసాడు. ఆ రబ్బర్ కాలు పెట్టుకొని ఆమె ఉంటుంది. గుంటెడు జాగ లేదు, పొలం లేదు, ఏమి లేదు. 3 బిడ్డలు, 2 పిల్లల పెళ్లి చేసిండు. ఒక పిల్ల 11వ సంవత్సరాలు 6వ తరగతి చదువుతుంది. ఇంటికి పోయి చూస్తే ఇల్లు చాలా ఘోరంగా ఉంది. అమ్మ మీరు ఎట్లా బతుకుతున్నారు తల్లి అంటే, వాళ్ళ కిరాణా షాప్ నడుపుకొని బతుకుతున్నామని చెప్తున్నారు. నేను కిరాణా షాప్ అంటే ఎంత గొప్ప కిరాణా షాప్ అనుకున్నా, తీరా చూస్తే 1000 రూపాయల సామాను కూడా లేదు. ఆ కిరాణా షాపు నమ్ముకొని వాళ్ళు బతుకుతున్నారు. ఎట్లా బతుకుతుంటే ఏం లేదయ్యా అన్న 20-30 రూపాయలు, ఒక 50 రూపాయలు, 100 రూపాయలు మిగిలితే ఇక మేము కంట్రోల్ బియ్యం తెచ్చుకొని గవ్వే ఇళ్ళకెళ్ళి సరుకులు తీసుకుపోయి మేము బతుకుతున్నామని చెప్తే, నేను ఇట్లా కాదు, మీకు ఏం కావాలి తక్షణ సాయం. నేనేమనుకున్నాను, వాళ్ళ అమ్మాయి 11 సంవత్సరాల అమ్మాయి 6వ తరగతి చదువుతున్నది, గవర్నమెంట్ హాస్టల్లో ఉంది. ఈ అమ్మాయి పేరు మీద నేను ఒక 20,000 కానీ 30,000 కానీ డిపాజిట్ చేస్తుంటే అక్కడ ఉన్న సర్పంచ్, VDC పెద్ద మనుషులందరూ, సార్ దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు 30,000 డిపాజిట్ చేస్తే కూడా వాళ్ళకి ఏం ఉపయోగపడవు, తక్షణ సాయం వాళ్ళకి కావాలంటే ఏం చేయాలని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ వీళ్ళు ప్రతి నెల హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్తే వీళ్ళకు బస్సులో పోవడానికి వీల్లేదు, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, అమ్మ కూడా రబ్బర్ కాళ్ళు పోవడానికి వీల్లేదు కాబట్టి కారులో పోవాలి. కారులో పోవాలంటే ఏం కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి. కిరాణా షాప్లో 1000 రూపాయల సామాన్ లేదు, ఏడుపు వచ్చేసింది. ఆ గుడిసెలో కిరాణా షాప్ ఉన్నది, ఆ కర్రలకి అక్కడక్కడ తగిలేసిండ్రు. ఒక దాంట్లో ఉప్పు, ఒక దాంట్లో కారం, ఒక దాంట్లో బొంగులు, ఒక దాంట్లో గుడ్కలు ఇట్లా తగిలేసి అమ్ముతా ఉన్నారు. అరే ఇదేం తల్లి అని చెప్పి ఇమీడియట్గా 20,000 వాళ్ళకి ఇచ్చి 10,000 మీరు సామాన్ తెచ్చుకోండి, 10,000 రూపాయలు మీరు హాస్పిటల్కి తీసుకోండి. ఈ ఒక్కసారి మాత్రమే మీరు హాస్పిటల్కి పోండి, ప్రతిసారి నేనే మీకు వెహికల్ అరేంజ్ చేస్తా, అంటే కార్ అరేంజ్ చేస్తా. మీరు ప్రతి నెల సంవత్సరం వరకు మాట ఇచ్చాను, ప్రతి నెల కూడా ఒకవేళ నాకు మీ అందరి దయ వల్ల, దేవుని దయ వల్ల నేనే 5 కార్లు వాడుతాను తల్లి, నేను అందుబాటులో ఉంటే నా కారు పంపిస్తా, నేను అందుబాటులో లేకపోతే మీకు కిరాయి కారు పెట్టిస్తాను చెప్తే వాళ్ళకు కూడా అట్లా హెల్ప్ చేయడం. ఇట్లా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే మళ్ళీ ఒకసారి మా ASP గారు పిలిచారు మాకు, అవినాష్ కుమార్, అంతేనా, అవినాష్ కుమార్ గారు నన్ను పిలిచారు. నేనేమనుకున్నా, ఈయన నన్ను ఎందుకు పిలుస్తున్నాను అని చెప్పి, అసలు ఎందుకు పిలుస్తానో నేను వెళ్ళొస్తానని చెప్పి ఆయన దగ్గర పిలిస్తే పోగానే పాప ఆయన సన్మానం చేశాను. సన్మానం చేసి, సార్ మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక అమ్మాయికి మీరు సహాయం చేయాలి, ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నాం, రోజు టీవీలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో మీరు బాగా మార్పు అవుతా ఉన్నారు, మీకు ఒక రిక్వెస్ట్ సార్ అని చెప్పాడు. ఏంటి అంటే, ఒక దళిత అమ్మాయి మమత మసల్గావే కదా,
తానూరు మండల్ మసల్గా విలేజ్ ఒక దళిత అమ్మాయి, ఆమె ఆయగా పనిచేస్తుంది. తండ్రి వికలాంగుడు, కాలు బాగలేదు, చేను లేదు, చెట్టు లేదు, భూమి లేదు, ఏమీ లేదు. అమ్మాయి ఏమైంది, కష్టపడి ఇక్కడ జామ్ సోషల్ వెల్ఫేర్లో చదువుతుంది. పర్సనాలిటీ చాలా బాగుంది, ఒక స్పోర్ట్స్ గర్ల్ లాగా కనపడుతుంది. ఆమె జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి నేషనల్ స్థాయి అంటే జాతీయ స్థాయి ఆడడానికి బేస్బాల్ ఏదైతే ఉందో స్పోర్ట్స్లో సెలెక్షన్ అయింది. ఆయన ఏఎస్పీ గారు పిలిచి, సార్ సమతా సార్ మీకు ఒక రిక్వెస్ట్, ఇక్కడ ఎవ్వరు అమ్మాయిని పట్టించుకోవట్లేదండి, నేను నా జీతంలో డబ్బులు 5,000 తీసి అమ్మాయికి ఇచ్చిన, మీరేమైనా సాయం చేయండి అని చెప్తే, మేమందరం ఇక్కడ ఉన్న టీం అంతా మేము తానూరు వెళ్తే ఒక 200 మంది వచ్చారు నన్ను చూడడానికి. అరే ఎక్కడ చూసినా మీరు కనబడుతున్నారు సార్, మిమ్మల్ని చూడడానికి వచ్చినాం సార్ అని చెప్పి ఆ 200 మంది అక్కడ గ్రామ పంచాయతీలో సోషల్ వెల్ఫేర్లో చదువుతుంది. పర్సనాలిటీ చాలా బాగుంది, ఒక స్పోర్ట్స్ గర్ల్ లాగా కనపడుతుంది. ఆమె జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి నేషనల్ స్థాయి అంటే జాతీయ స్థాయి ఆడడానికి బేస్బాల్ ఏదైతే ఉందో స్పోర్ట్స్లో సెలెక్షన్ అయింది. ఆయన ఏఎస్పీ గారు పిలిచి, సార్ సమతా సార్ మీకు ఒక రిక్వెస్ట్, ఇక్కడ ఎవ్వరు అమ్మాయిని పట్టించుకోవట్లేదండి, నేను నా జీతంలో డబ్బులు 5,000 తీసి అమ్మాయికి ఇచ్చిన, మీరేమైనా సాయం చేయండి అని చెప్తే, మేమందరం ఇక్కడ ఉన్న టీం అంతా మేము తానూరు వెళ్తే ఒక 200 మంది వచ్చారు నన్ను చూడడానికి. అరే ఎక్కడ చూసినా మీరు కనబడుతున్నారు సార్, మిమ్మల్ని చూడడానికి వచ్చినాం సార్ అని చెప్పి ఆ 200 మంది అక్కడ గ్రామ పంచాయతీలో పెద్ద మీటింగ్ పెట్టి నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. వాళ్ళని అందరినీ పిలిపించాం. ఒక్కటే చెప్పాను, తల్లి మీకు ఏఎస్పీ గారు 5,000 ఇచ్చారు అవినాష్ కుమార్ గారు, నేను నీకు 24,000 ఇస్తున్నా అని చెప్పి 24,000 అమ్మాయికి ఇచ్చి పంజాబ్ పంపించిన. పంజాబ్ నేషనల్ గేమ్ ఆడి ఆమె ఇంటికి వచ్చింది. ఆమె ధైర్యం కోసం, ఆమెను ప్రోత్సహించడానికి నేను ఇంకొకటి కూడా మాట ప్రామిస్ చేసిన, ఏమని, తల్లి నీకు ఇప్పుడు 24,000 ఓన్లీ నీ ట్రాన్స్పోర్టు, నీ ట్రైన్ టికెట్, నీ ఖర్చుల కోసమే ఇస్తున్నా. నువ్వు సెమీఫైనల్లో సెలెక్షన్ అయితే 50,000 రూపాయలు ఇస్తా, నీకు ఫ్లైట్ టికెట్ కూడా ఇస్తా అని చెప్పిన. ఇంకేం చెప్పిన, ఒకవేళ ఫైనల్కి వెళ్ళిపోతే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, ఫ్లైట్ టికెట్ నేనే ఇస్తా, ఎయిర్పోర్ట్ వరకు నా కారులోనే డ్రాప్ చేస్తా అని చెప్తే అమ్మాయి ఆ ఆనంద బాష్పాలు వచ్చేసి ఆమె తల్లి తండ్రి ఆ అమ్మాయి అంతా నా కాళ్ళ మీద పడిపోయి, తల్లి అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని లేపి, సార్ నాకు మీలాగా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే నేను ఈ సంవత్సరం నేషనల్కి పోయేది కాదు సార్, నేను 2 సంవత్సరాల కిందనే పోయేవాడిని, నాకు బస్ కిరాయి లేక ఆ స్పోర్ట్స్కు కట్టాల్సిన డబ్బులు లేక నేను ఇంత లేటుగా వెళ్తున్నాను సార్, మీరు ప్రోత్సహిస్తున్నారు, ఖచ్చితంగా మీ పేరు నిలబెడతానని అమ్మాయి చెప్పడం జరిగింది. ఇట్లా నేను అలాగే చెప్తున్నాను, దయచేసి కొన్ని వందలు ఉన్నాయి మన దగ్గరే. మన మండలంలోనే ఒక 6-7 కేసులు చేసినాం మన మండలంలోనే. ఇంకా ఈ మధ్యలో ఏం చేసినాం, ముస్లిమ్స్ మొత్తం మనకు బాగా గుర్తుంది, మాతో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి. ఇది చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. మా అనిల్ కుమార్తో, మా సాహెబరావు గారితో, మా శేఖర్ గారితో వాళ్ళందరూ వచ్చి, సార్ ఆప్సే మిల్లేకే క్యా ప్రాబ్లం है, नहीं आपसे मिलने के అంటే ఒకసారి పిలిచా నేను. ముస్లిం పాపం వాళ్ళ అమ్మాయి తండ్రి చనిపోయాడు, తల్లి కొంచెం మెంటల్ హ్యాండిక్యాప్ ఎస్కేప్ అయిపోయింది, ఎటుపోయిందో తెలియదు. ఆ అమ్మాయి 6వ తరగతి 7వ తరగతి చదువుకుంటున్నది, మీరేమైనా హెల్ప్ చేయండి అని చెప్పాడు. ఇంకొక కుటుంబాన్ని తీసుకొని వచ్చారు, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉర్దూ మీడియంలో చదువుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయారు. నేనేం చేసిన, అరే ఇద్దరున్నారు కదా, మనం ఎక్కడ కూడా 25,000 కంటే తక్కువ ఇవ్వం, వీళ్ళిద్దరికి ఏం చేయాలని చెప్పి ఇద్దరికి కూడా 16,000 3 రోజుల కిందనే వాళ్ళకి డిపాజిట్ చేసి, ఆ బాండ్ ఎంత అయిందో వీళ్ళకి తెలుసు, ఎంత అయింది, 31,000 రూపాయల బాండ్ అయితే మొత్తం 2 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇట్లా నేను చెప్పేది ఏంటంటే, నిజంగా తల్లిదండ్రులు లేకుండా, తల్లి ఉన్నా తండ్రి ఉన్నా కొంచెం మనం ఎట్లాగైనా వాళ్ళని నెట్టుకొస్తారు. మొత్తానికి తల్లిదండ్రులు లేకుండా ఎక్కడైనా ఉంటే దయచేసి మనం మన సమతా ఫౌండేషన్ నుండి వారికి సహకారం అందిద్దాం. మీతో పరిచయం పెరిగితే నేననేదంటే మీరే చెప్తారు నాకు. ఇప్పుడు ఈ ఊళ్ళో మేము కోఆర్డినేటర్గా మా సంతోష్ పటేల్ గారిని పెట్టాం కాబట్టి తనకు మీరు చెప్తే, సార్ ఇగో కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, మనిషి అయితే చాలు, ఫలానా కుల పొలకే చేయాలనే సిద్ధాంతం లేదు. సమతా ఫౌండేషన్ అంటే ఈక్వాలిటీ, సమానత్వం. సమాజంలో సమతా ఫౌండేషన్ కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఈ సమాజంలో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేద్దామని. ఉన్న వాళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెళ్తారు, నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటారు.
పేద ప్రజలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు కాబట్టి ఎక్కడ కూడా పేద ప్రజలు ఎక్కడన్నా ఈ ఆటల్లో ఫస్ట్ నుండి ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనం సహకారం చేద్దాం. మనము నలుగురికి సాయం చేస్తున్నాం, 5గురికి సాయం ఒకటి విద్యార్థులకి ఎవరైతే వాళ్ళు డబ్బులు లేక చదువు మానేస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది కాబట్టి వాడి భవిష్యత్తు బాగుండడానికి చదువుకోవడానికి మొత్తం సహకారం మనం మన ఫౌండేషన్ నుండి చేద్దాం. రెండవది ఏంటంటే దివ్యాంగులు అంటే పుట్టుకతోనే పాపం కాళ్ళు చేతులు లేకుండా పుడతారు, కళ్ళు లేకుండా పుడతారు, కొంచెం బ్రెయిన్ వీక్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఉంటే కూడా చెప్పండి, వాళ్ళకి సాయం చేయండి. మూడవది ఇందాక బామ్ని సంఘటన లాగా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు లేకుండా వాళ్ళు బతికే జీవనాధారం లేకుండా ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మన సంతోష్ పటేల్ గారికి చెప్పండి. మూడవది కొన్ని చోట్ల ఏమవుతుందంటే పాప ముసలోళ్ళు ఉంటారు, కొడుకు ఉండదు, కోడలు ఉండదు, వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి నిజంగా ఎవరు ఉండొద్దు. మళ్ళీ ఎవరంటే డూప్లికేట్ కేసులు వద్దు, మనకి ఒరిజినల్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి చెప్తే మినిమం 3 నెలలకు సరిపోయేంత గాసం ఇప్పిద్దాం. మొన్న మేము ఇప్పించాము. నేను ఏ రైస్ అయితే తింటానో వాళ్ళకు కూడా అదే రైస్ ఇప్పించాను. కంట్రోల్ బియ్యం తీసుకుపోయి ఇదేయలేదు. నేను ఏదైతే సబ్బులు వాడతానో ఆ సబ్బులే, నేనైతే ఏ షాంపూ వాడతానో వాళ్ళు పరేషాన్ అయిపోయారు. ఏంది సార్ ఇంత కాస్ట్లీ వాళ్ళ జీవితంలో కొనుక్కొని 10 కిలోల ఆయిల్ తీసుకెళ్ళాము, 5 లీటర్ల 50 కిలోల రైస్ తీసుకెళ్ళాము, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, సబ్బులు, సర్పు మొత్తం తీసుకెళ్ళాం. వాళ్ళు పరేషాన్ అవుతున్న ఇంత కాస్ట్లీ ఎందుకు తీసుకొచ్చారని చెప్పి నా బతుకైనా ఒకటే, మీ బతుకైనా ఒకటే. ఆ ఉద్దేశం కొద్దీ సమాజంలో మా ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్నోళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఎట్లాగానే అడ్జస్ట్ అయిపోతారు. పేదవాళ్ళకి సాయం చేసే దిక్కు లేదు కాబట్టి సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఎప్పుడు పేదల పక్షమే ఉంటుంది, పేదల కోసమే పనిచేస్తుంది. గరీబు విద్యార్థులు ఎవరున్నారు వాళ్ళ కోసమే పనిచేస్తుంది. దివ్యాంగుల కోసము, వికలాంగుల కోసము, వృద్ధుల కోసము, వీళ్ళందరి కోసం పనిచేస్తున్న సంస్థే ఇది. ఇంకా మీకు చెప్తున్నాను, నేను చేస్తున్న సేవలను గుర్తించి ఒక నేషనల్ అవార్డు డిక్లేర్ చేసేదానికి నా దగ్గరికి మొన్ననే ఒక టీం వచ్చి వెళ్ళిపోయింది. మీరు బాగా సర్వీస్ చేస్తున్నారని చెప్పి మీ అందరి ఆశీస్సుల వల్ల జాతీయ అవార్డు కూడా నాకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియదు, ఢిల్లీలో ఇస్తారో తెలియదు, గోవాలో ఇస్తారో కూడా తెలియదు. అంటే చాలామంది మెల్లమెల్లగా నా దగ్గరికి ఎందుకు నేను నేచర్కి దగ్గరగా ఉన్నాను, రియాలిటీకి దగ్గరగా ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చిపోయానంటే మీ దగ్గర నేను ఎవ్వరి దగ్గర ఏమీ ఆశించి రాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, నేను సేవ చేయడానికి వచ్చిన, నాకు ఇట్లాంటి యువతరం కావాలి. వీళ్ళని నేను ఎవ్వరి దగ్గర ఏమీ ఆశించి రాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, నేను సేవ చేయడానికి వచ్చిన, నాకు ఇట్లాంటి యువతరం కావాలి. వీళ్ళతోని సమాజంలో మార్పు తీసుకురావడానికి. ఇంతేకాకుండా ప్రభుత్వ పరంగా నేను పెద్దవాళ్ళతో నాకు సంబంధాలు ఉన్నాయి, చాలా పెద్ద మనుషులతో సంబంధం ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, న్యాయపరమైన ఇష్యూస్ చెప్పండి. అన్యాయంగా ఉంటే మాత్రం నా దగ్గరికి రావద్దు, నేను ఎంకరేజ్ కూడా చేయను. పక్కోడిని కొట్టి నువ్వు నా దగ్గరికి వస్తే నేను సహకారం చేయను. పక్కోళ్ళ ల్యాండ్ తీసుకొని నా దగ్గరికి వస్తే నేను సహకారం. న్యాయంగా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ పరమైన ఇష్యూలు కూడా నేను సెటిల్ చేస్తాను. కలెక్టర్తో మాట్లాడతాను, ఎస్పీతో మాట్లాడతాను. అవసరమైతే ఆ సంబంధిత మినిస్టర్స్ ఎవరుతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాను. నా సంబంధాల గురించి నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ నేను ఖచ్చితంగా ఆ స్థాయిలో నేను పని కూడా చేయించగలను. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉండి చాలా మందికి సేవ చేశాను. జస్ట్ నా విజిటింగ్ కార్డు పంపిస్తే లోపలికి పిలిచి ఛాయ్ దాపి మంచినీళ్ళు ఇచ్చి ఛాయ్ దాయి పంపించే సంస్కారం ఉంది చాలామందికి. కాబట్టి నేను సేవ చేయడానికి మీకు ఒక సేవకుడిలాగా ఉపయోగపడతాను. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఊళ్ళో నేను ఇందాక చెప్పినట్టుగా డ్రాప్అవుట్ స్టూడెంట్స్ కానీ, వికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ ఎవరన్నా ఆటల్లో బాగా ముందుండి ఆడుతుంటే వాళ్ళున్నా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా టీం వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నాకు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి ఏం సాయం చేద్దామని నేను డిసైడ్ చేయను. ఇగో మా సంతోష్, మా రాకేష్ లాంటి ఎవరైతే ఉన్నారో మీ సమక్షంలో మీ అందరితో డిస్కస్ చేసి వాళ్ళకు ఈ సాయం చేయొచ్చు అంటే ఖచ్చితంగా మనం సాయం చేద్దాం. మీ అందరికీ నా రిక్వెస్ట్, నేను ఈ సేవ చేస్తూ గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు, ఈ సేవ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా శత్రువులు పుట్టుకొచ్చారు. ఎందుకు? వాడికి చేత కాదు, వాడికి సాయం చేయడం చేత కాదు. సమతా సుదర్శన్ ఇన్ని లక్షల డబ్బులు ఎట్లా జనాలకు ఇస్తున్నాడు కాబట్టి నా మీద ఏం చేస్తున్నారంటే మన ఇన్కమ్ ట్యాక్స్ ఈ రిపోర్ట్లు చేస్తున్నారు. అసలు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి
నా మీద బ్యాడ్గా ప్రచారం చేయబడుతున్నాడు. వీడు ఎక్కడి నుండో డబ్బులు తీసుకొచ్చి పంచుతున్నాడని ప్రచారం చేస్తున్నాడు. నా తల్లిదండ్రులకు నేను నిజాయితీగా పుట్టాను, నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను నమ్మే దేవుడి సాక్షిగా చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను దేయి అని చెప్పి నేను ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదు. నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా. వ్యాపారంలో వచ్చే లాభాన్ని నేను సమాజానికి పంచుతున్నా. ఎందుకంటే నేను ఆ దిక్కులేని స్థితి నుండి నేను వచ్చాను, ఓ పేదవాడికి వచ్చాను, కటిక దరిద్రం నుంచి వచ్చాను. కాబట్టి నాతో చేతనైన సాయం ఈ ప్రజలకు చేయాలన్నది పే బ్యాక్ ది సొసైటీ. తిరిగి ఈ సమాజంలో నేను సంపాదించుకున్నాను, ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే నా ఆకాంక్ష. కాబట్టి నాకు చాలా మంది శత్రువులు తయారై నాకు తెలియకుండానే నాకు ప్రచారం చేస్తున్నారు. ఏమని, సార్ వాడు అట్లా వీడిట్లా అని చెప్పి. అరే బాబు, నేను ఒకటే చెప్తున్నాను నా శత్రువులకి, మీలాంటి ఇక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో నన్ను నా జుట్టులో ఒక వెంట్రుక కూడా పీకలేరు. ఎందుకంటే మీలాంటి అందరికీ తెలుసు సమతా సుదర్శన్ అనేవాడు వాలంటరీగా సర్వీస్ చేస్తున్నాడు. గవర్నమెంట్ దగ్గర కానీ, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ, పక్కోళ్ళ దగ్గర కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి తీసుకున్న చరిత్ర లేదు. కాబట్టి నన్నేమి ఎవరమంటారు? నేను చేస్తున్న సందర్భంలో రోజు 100 కాల్స్ వస్తున్నాయి, సార్ మిమ్మల్ని ఒకసారి కలుస్తాం. నేను చెప్తున్నా, అనిల్ కుమార్ ఫలానా వాళ్ళు ఫోన్ చేశారు, ఒకసారి చెయ్యండి. మేము ఏడికి పోతుంటే ఆడ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ఐడి పార్టీ వాళ్ళు కూడా మా వెంట పడుతున్నారు. రోజు ఆయనకు ఫోన్ చేస్తున్నారు, ఏ బాబు అనిల్ కుమార్, ఈరోజు మీ సార్ ఎక్కడికి వెళ్తున్నాడో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్పీ మేడం మాకు నా 5 గంటల లోపు రిపోర్ట్ ఇవ్వమంటుంది మీ సార్ మీద. నా వేరే బోట్ అన్ని కనుక్కొని మొత్తం చర్చ మొదలుపెట్టి. దీనికి కారణం ఏంటంటే ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వణుకు పుడతా ఉంది. ఏమని, ఒకవేళ ఈ సేవ చేసే పెద్ద మనిషి మన కర్ణాటకలో ఏం పేరు, మన హీరో సోను సూద్ లాగా సమతా సుదర్శన్ వచ్చి ఈ పేద ప్రజలందరికీ సేవ చేస్తున్నాడు, వీడు పొరపాటున ఎలక్షన్స్ పోతే మాకు దెబ్బ పడుతుంది ముందే భయపడి నా మీద రకరకాలుగా నిందలేస్తున్నారు. దయచేసి నేనేంటంటే మీ సాయం నాకు ఎక్కడ అవసరం ఉంటుందో తెలుసా? నన్ను అన్యాయంగా ఏదైనా కేసులో ఇరికించి నేను పోతూ ఉన్న ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, తప్పు వాడిది ఉన్న నా మీదనే కేసు పెట్టి నన్ను పొక్కలేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సందర్భంలో న్యాయం వైపు, ధర్మం వైపు, పేద ప్రజల వైపు నేను ఉన్నాను. కాబట్టి అప్పుడు మీ సాయం అవసరం ఉంటుంది. ఎట్లా నన్ను తీసుకుపోయి రిమాండ్ చేశారనుకోండి, మీరంతా మన విలేజ్ నుండి మొత్తం నర్సాపూర్ మండలం నుండి ఒక 500 మంది 1000 మంది ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తే, అరే ఈయనకు ప్రజాబలం ఉందని చెప్పి నన్ను బయటికి పంపే పరిస్థితి ఉంటుంది. నేను అదొక్కటే కోరుకుంటున్నా. అది జరగదు. ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తున్నాం, దేవుని సాక్షిగా పనిచేస్తున్నాం, అమ్మా నాయనలకు నీతిగా పుట్టాం కాబట్టి ఆ నిజాయితీగా పనిచేస్తున్నాం. ఎవ్వరికి ఒక రూపాయి అడగకుండా పనిచేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఈ దొంగ లీడర్లకి, మీరు పొలిటికల్ డిపార్ట్మెంట్లో తిరుగుతున్నారు, మీ పని మీరు చేసుకోండి పై, నేను సేవ చేస్తున్నా, నా పని నేను చేసుకోవండి. మీకు నిజాయితీ ఉంటే నాతో పోటీ పట్టి సేవ చేయండి. నేను ఒక పేద అమ్మాయికి 25,000 ఇచ్చినా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు 50,000 ఇచ్చినండి. నేను పేద ప్రజలకు నేను అమ్మాయిని నేషనల్కి పంపించినా, మీరు ఇంటర్నేషనల్కి పంపించండి. ఒక అమ్మాయి ఆట ఆడడానికి సెలెక్షన్ అవుతుంది కదా, నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నా. దయచేసి మీ అందరికీ, నా పేరు సమతా సుదర్శన్, మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మీ అందరూ నాకు అన్నదమ్ముల్లాగా నాకు సపోర్ట్ చేయాలి. మీరు మీ గ్రామంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా సమతా ఫౌండేషన్ తరఫున వాళ్ళు అర్హులైతే చాలు, వాళ్ళకి ఖచ్చితంగా మనమందరం కలిసి సేవ చేద్దాం. నేను మీ గ్రామంలో ఈరోజు చెప్పెళ్తున్నా, నేను చెప్పిన వాళ్ళు ఎవరున్నా చెప్పండి, వారం 10 రోజుల్లో సంతోష్ గారి డైరెక్షన్లో ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేద్దాం. ఇదే కోరుకుంటూ, నన్ను కూడా నేను ఏ పేద ప్రజల కోసం అయితే పనిచేయడానికి ఈరోజు నేను హైదరాబాదులో అసలు నేను నా కళ్ళలో కూడా ఊహించినంత స్టేజ్కి వెళ్ళాను, సంపాదించుకున్నాను. నేను అక్కడే ఉండి ఇంకో పెద్ద బిల్డింగ్ కట్టుకొని నేను హైదరాబాద్లో ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకు చిన్ననాటి గుర్తులు ఏవైతే ఉన్నాయో, ఏ పేదతనం నుండి వచ్చానో, నేను పే బ్యాక్ ది సొసైటీ చేయాలి. కాబట్టి నేను మళ్ళీ ప్రజల వద్దకు వస్తున్నా. దయచేసి నన్ను ఒక సేవకుల్లాగానే చూడండి, వేరేలాగా చూడకండి. అత్యవసర సమయంలో మీ సహాయం అవసరమని కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి వాతావరణం నేను ఎప్పుడు మర్చిపోను. చాలా గ్రామాల్లోకి వెళ్తున్నా కానీ మీరు ఇంత పెద్ద సమయం ఇచ్చి నేను చెప్పిన మాటలు విని మీ ముఖాలు చూస్తుంటే మీరు నిజంగా నాకు అన్ని వేళ సహకరిస్తారనే ధైర్యం కూడా నాకు కలుగుతుంది. ఆ ధైర్యం ఇస్తే ఈరోజు నేను 100 మందికి కాదు, రేపు 1000 మందికి సహాయం చేయడానికి నాకు ఇంకా మానసిక ధైర్యం వస్తుంది. కాబట్టి ఆ వైపు కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటూ మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ ముగిస్తా ఉన్నాను.